ఇక నటి అనసూయ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా భర్త చనిపోతే భార్య బొట్టు గాజులు ఎందుకు తీసేయాలి అంటూ ప్రశ్నించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో మహిళల అలంకరణకు భర్త జీవితానికి సంబంధం ఏంటంటూ నటి అనసూయ భరద్వాజ్ ప్రశ్నించారు. తండ్రి మరణం తర్వాత తన తల్లి జీవితంలో వచ్చిన మార్పులు చూస్తూ 3 ఏళ్లుగా మదనపడుతున్నారని సోషల్ మీడియా వేదికగా భావోద్వేగానికి గురయ్యారు. తన తల్లి బొట్టు, కాటుక, రంగురంగుల గాజులు, గజ్జెలతో ఎంతో అందంగా ముస్తాబయ్యేవారని, తన తండ్రి మరణం తర్వాత సమాజంలో మాటల కారణంగా వాటన్నింటికీ దూరమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లలకు చిన్నప్పటి నుంచే అమ్మమ్మలు బొట్టు, కాటుక, గాజులు, గోరింటాకు వంటి అలంకరణలు పరిచయం చేస్తారని, అలాంటప్పుడు పెళ్లి తర్వాత వాటిని భర్త జీవితంతో ఎందుకు ముడిపెడతారని ప్రశ్నించారు. బొట్టు పెట్టుకోవాలా, గాజులు వేసుకోవాలా అనేది మహిళల వ్యక్తిగత ఇష్టమని అభిప్రాయపడ్డారు అనసూయ. పూజలు, శుభకార్యాల్లో భర్తను కోల్పోయిన మహిళల విషయంలో కొన్ని బలవంతపు నియమాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయని, అసలు ఈ రూల్స్ ఎక్కడ రాసి ఉన్నాయంటూ ప్రశ్నించారు. ఎవరిని ఉద్దేశించి లేదా ఎవరికీ వ్యతిరేకంగా తాను ఈ వ్యాఖ్యలు చేయటం లేదని, తన మనసులో 3 ఏళ్లుగా ఉన్న సందేహం మాత్రమే పంచుకుంటున్నానని స్పష్టం చేశారు. అయితే అనసూయ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండగా కొందరు నెటిజన్స్ ఆమె వ్యాఖ్యలు విమర్శిస్తున్నారు. పెళ్లితో లింక్ పెట్టి ఇఫ్ ఎనీథింగ్ అమ్మమ్మ చనిపోయినప్పుడు కదా అమ్మ ఇవన్నీ ఒకవేళ వదిలేసుకోవాలి అనుకుంటూ చేసేది. హౌ ఆర్ దే లింకింగ్ ఇట్ టు హస్బెండ్ అండ్ ఇజంట్ ఇట్ సమ్వన్స్ పర్సనల్ చాయిస్? ఐమ్ జస్ట్ థింకింగ్ అవుట్ లౌడ్. నేను ఎవరిని ఛాలెంజ్ చేయట్లేదు, ఇది ఎవరికి వ్యతిరేకంగా కూడా మాట్లాడట్లేదు. జస్ట్ నాకు డౌట్ వచ్చింది. ఇలాంటి స్పెషల్ ఒకేషన్స్, పూజలు, పునస్కారాలు అవన్నీ జరుగుతున్నప్పుడు కూడా నాకు చాలా బలవంతమైన రూల్స్ కొన్ని అనిపిస్తూ ఉంటాయి. అసలు ఇవి ఎక్కడ రాస్తున్నాయి ఏంటి? జస్ట్ షేరింగ్ మై ఇన్సైట్స్ విత్ ఆల్ ఆఫ్ యూ.